డిజిటల్ క్లాసులకి స్వాగతం. ఈరోజు మనం భౌతిక రసాయన శాస్త్రంలోని 8వ తరగతిలో అందున్న ద్రవాల్లో గుండా విద్యుత్ ప్రవహింపజేసేటువంటి విషయాన్ని గురించి మనం చర్చిద్దాం. మనం ఇంతకుముందే కొన్ని విషయాలను తెలుసుకున్నాం. ఇనుము, అల్యూమినియం, రాగి లాంటి పదార్థాలు తమ గుండా విద్యుత్తును ప్రవహింపచేస్తున్నాయని, కనుక వాటిని విద్యుత్ వాహకాలని తెలుసుకున్నాం. అదేవిధంగా కట్టె, ప్లాస్టికు, రబ్బరు లాంటి పదార్థాలు తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేయవని, కనుక వాటిని విద్యుత్ బంధకాలని తెలుసుకున్నాం. మరి ఇవే కాకుండా ఇంకా కొన్ని పదార్థాలు మనకు నిత్య జీవితంలో అందుబాటులో ఉన్నాయి. వీటి గుండా విద్యుత్ ప్రవహింపచేస్తుందా, వీటి గుండా విద్యుత్ ప్రవహించకుండా ఆగిపోతుందా అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల ద్రవ పదార్థాలను ఉపయోగిస్తుంటాం. మరి ఈ ద్రవాల గుండా విద్యుత్తు ప్రవహిస్తుందా లేదా అన్నది మనం ఈ వీడియోను ఒకసారి సూక్ష్మంగా పరిశీలించి తద్వారా మనం చర్చను ప్రారంభిద్దాం. పిల్లలు, మీకందరికీ తెలుసు, మన చుట్టూ ఉండేటువంటి పంట పొలాల్లో కానీ ఎండ్లలో కానీ ఉండేటువంటి బోరు నీటి గుండా విద్యుత్ అనేది ప్రవహిస్తుందా ఒకసారి ఆలోచన చేయండి. స్వేదన జలం తన గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తుందా అన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఈ స్వేదన జలం తన గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తుందా లేదా అన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. బోరు నీటి గుండా విద్యుత్ ప్రవహిస్తుంది కాబట్టి అది విద్యుద్వాహకం. అదేవిధంగా స్వేదన జలం తన గుండా విద్యుత్తును ప్రవహింపజేయదు కాబట్టి అది విద్యుత్ బంధకమని మీరు ఇంతకుముందు తరగతిలో తెలుసుకున్నారు. మనం స్వేదన జలం వంటి విద్యుత్ బంధకాల గుండా విద్యుత్తును ప్రవహింపచేయట్లు చేయగలమా అన్న విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ పరిశీలన కోసం మనం ఒక చిన్న కృత్యాన్ని చేసి తద్వారా మన ప్రయోగ ఫలితాన్ని పరిశీలిద్దాం. ఈ కృత్యం చేసేందుకు మనకు అవసరమైనటువంటి వస్తువులు: బ్యాటరీ, ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్, రాగి తీగలు, క్లిప్, ప్లాస్టిక్ కప్పు. మరి వీటిని అనుసంధానం చేసేందుకు మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా ఒక క్రొకోడైల్ క్లిప్ను తీసుకొని ఒక టెస్టర్ అనేటువంటి, అంటే దీన్ని సూచించేందుకు, చెక్ చేసుకుంటందుకు, పరిశీలన చేసుకుంటందుకు ఒక టెస్టర్ను తయారు చేసుకుందాం. ఇక్కడ బ్యాటరీకి ఎల్ఈడిని మనం అనుసంధానించినప్పుడు ఆ ఎల్ఈడిలో వెలుతురు వస్తుంది. అంటే అది వెలిగింది అన్నప్పుడు అక్కడ ఒక వలయం పూర్తి అయిందన్నమాట. ఇప్పుడు మరి ఈ ప్రయోగం చేసేందుకు చిన్న కప్పును తీసుకొని కప్పుకు ఇరు భాగాల్లో 2 చిన్న రాగి కడ్డీల నుంచి వాటిని క్రొకోడైల్ క్లిప్ ద్వారా బిగించేద్దాం. ఈ విధంగా బిగించేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రయోగ మధ్యంలో ఆ క్లిప్పులు ఊడిపోకుండా జాగ్రత్తగా మనం క్రొకోడైల్ క్లిప్లను బిగించాల్సిన అవసరం ఉంటుంది. ఈ వీడియోని జాగ్రత్తగా ఒకసారి పరిశీలన చేయండి. ఈ కృత్యం చేసేందుకు కావలసినటువంటి కొన్ని పరికరాలు మనం ఇంతకుముందు అనుకున్నాం కదా. దాని ప్రకారం 4 కప్పులను తీసుకొని వాటిలో సమానంగా ఉండే విధంగా మనం స్వేదన జలాన్ని పోదాం. ఇప్పుడు మొదటి కప్పులో పూర్తి స్థాయిలో స్వేదన జలం ఉంచి రెండవ కప్పులో స్వేదన జలానికి కొద్దిగా ఉప్పును కలుపుదాం. చూశారు కదా, ఉప్పు కరిగిపోయింది. ఇప్పుడు మనం తర్వాత ఏం చేస్తాం? 3వ కప్పు దగ్గరికి వెళ్దాం. 3వ కప్పును కూడా మనం ఒక నిమ్మకాయను కోసి దాంట్లో నిమ్మరసాన్ని ఉంచినట్లయితే ఆ స్వేదన జలం నిమ్మరసంగా మారిపోయింది. ఇప్పుడు 4వ కప్పును మనం గమనించినట్లయితే
దీంట్లో మైలుతుతం లేదా కాపర్ సల్ఫేట్ అనేటువంటి పదార్థాన్ని కలిపినాం. వీటి రంగులను గమనించండి. ఒకటి రంగు లేకుండా, రెండవది కూడా రంగు లేకుండా, మూడవది కొద్దిగా పసుపచ్చగా, నాలుగవది నీలం రంగుగా ఉన్నాయి. మరి ఈ విధంగా 4 రకాల ద్రవాలను మనం ఇక్కడ తయారు చేసుకున్నాం. ఈ 4 రకాల ద్రవాల్లో వేటి గుండా విద్యుత్ ప్రవహిస్తుంది, వేటి గుండా విద్యుత్ ప్రవహించదు అన్న విషయాన్ని ఇప్పుడు మనం టెస్టర్ సహాయంతో తీసుకుందాం. ఇప్పుడు టెస్టర్లోకి కొద్దిగా మొదటి కప్పులైనటువంటి స్వేదన జలాన్ని ఉంచి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. బాగా గమనించండి పిల్లలు, మనం వలయాన్ని పూర్తి చేస్తున్నాం. వలయాన్ని పూర్తి చేసినప్పుడు ఏమైంది? ఎల్ఈడి వెలిగిందా? ఒక్కసారి గమనించండి. ఇప్పుడు రెండో కప్పులో మీకు తెలుసు, అది ఉప్పు నీరు కలపబడి ఉన్నటువంటి పదార్థం. ఈ ఉప్పు నీరు ఉన్నటువంటి పదార్థంను మనం టెస్టర్లో ఉంచినప్పుడు మళ్ళీ ఎల్ఈడిని గమనించండి. ఎల్ఈడి వెలిగిందా? ఓ, ఎల్ఈడి వెలిగింది అంటే ఈ పదార్థం గుండా ఏమైంటుంది? విద్యుత్తు ప్రసరించింది. అదేవిధంగా చూడండి, మూడవది నిమ్మరసం ఉన్నటువంటి పదార్థం కూడా తన గుండా విద్యుత్తును ప్రసరింపచేసింది. గమనించారా? అదేవిధంగా ఇప్పుడు కాపర్ సల్ఫేట్ ద్రావణం ఉన్న పదార్థాన్ని ఒకసారి మనం గమనిస్తే కాపర్ సల్ఫేట్ కూడా తన గుండా విద్యుత్తును ప్రసరింపచేస్తుందా లేదన్న విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ఈ కాపర్ సల్ఫేట్ ద్రావణం కూడా తన గుండా విద్యుత్తును ప్రసరింపజేసింది. అంటే కొన్ని ద్రవాలు తమ గుండా విద్యుత్తును ప్రసరింపచేస్తున్నాయి, కొన్ని పదార్థాలు తమ గుండా విద్యుత్తును ప్రసరింప చేస్తలేవు. పిల్లలు ఈ కృత్యం ద్వారా ఏమేమి గమనించున్నారు? మీరు ఏ ఏ ద్రవాల గుండా విద్యుత్ ప్రసరించింది తెలుసుకున్నారు. అంటే స్వేదన జలం తన గుండా విద్యుత్తును ప్రసరింపనివ్వలేదు, అనగా స్వచ్ఛమైన నీరు విద్యుత్ బంధకం. స్వచ్ఛమైన నీరు విద్యుత్ బంధకం అని తెలుసుకున్నాం. మరి ఒకసారి మనం గమనించినట్లయితే ఎప్పటికి కూడా స్వేదన జలంలో ఆమ్లాలు కానీ లవణాలు కానీ కలిస్తే అప్పుడు అది విద్యుత్ వాహకంగా మారుతుంది. అంటే స్వేదన జలం తన గుండా ఎప్పటికీ విద్యుత్తును ప్రవహింపజేయదు, కానీ స్వేదన జలంలో ఆమ్లాలు లవణాలు కలిస్తే అది విద్యుత్ వాహకంగా మారుతుంది. మామూలుగా మనకు కుళాయిలు, బోరుబావులు, బావులు, చెరువుల నుండి లభ్యమైన నీరు స్వేదన జలం వలె స్వచ్ఛమైనది కాదు. ఎందుకో తెలుసా? ఆ నీటిలో మనకు కొన్ని లవణాలు ఉంటాయి. ఒకసారి వాటిని చూద్దాం. ఈ ఖనిజాలు ఏమేమి ఉండవచ్చు? దాంట్లో మనకు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫేట్లు లాంటి ఎన్నో అతి చిన్న ఖనిజ లవణాలు ఉంటాయి. కాబట్టి ఆ స్వేదన జలం మంచి విద్యుత్ వాహకంగా మారిపోతుంది. అనగా బోరు నీరులో కరెంటు ప్రవహిస్తుంది. మరి కనుక విద్యుత్ పరికరాలను ఎప్పటికీ కూడా తడి చేతులతో తాకకూడదని ఇప్పుడు మనకు అర్థమైందా? ఎందుకు తాకితే ఏమవుతుంది? మన గుండా కరెంటు ప్రవహించే ఆస్కారం ఉంది. సో చూద్దాం పిల్లలు ఒక్కసారి. అదేవిధంగా ఆమ్ల లవణ ద్రావణాలు విద్యుత్తును ప్రసరింపచేస్తాయని తెలుసుకున్నాం. మరి మనం రోజు తినే కూరగాయలు, పండ్లు విద్యుద్వాహకాలైనా ఎప్పుడైనా మీరు పరిశీలన చేసినారా? మరి ఆ పరిశీలనను ఒక కృత్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ కృత్యానికి కావలసినటువంటి పదార్థాలను మనం సేకరించుకునే ప్రయత్నం చేద్దాం. వీటికి కావలసిన వస్తువులు ఒక బ్యాటరీ, ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్, రాగి తీగలు,
క్రొకడైల్ క్లిప్, ఆలుగడ్డ, వీటిని తీసుకొని ఇప్పుడు ఈ కృత్యాన్ని చేద్దాం. ముందుగా ఒక పెద్దదైనటువంటి ఆలుగడ్డను తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలుగడ్డని సగానికి కోసి ఒక భాగాన్ని తీసుకుందాం. ఈ భాగాల్లో మనం ఇక్కడ వీడియోలో గమనిస్తున్నాం కదా, ఒక బ్యాటరీ సహాయంతో వలయాన్ని ఏర్పరిచే ప్రయత్నం చేయాలి. అంటే బ్యాటరీకి ఉండేటువంటి 2 ధ్రువాలకి 2 తీగలను కలిపి ఆ 2 తీగల్లో ఒక తీగకి ఎల్ఈడి ద్వారా ఒక రాగి తీగను, బ్యాటరీ నుంచి వచ్చినటువంటి రెండవ తీగకు క్రొకడైల్ క్లిప్కి ఒక రాగి తీగను అమర్చి ఆ 2 రాగి తీగలను ఇప్పుడు ఆలుగడ్డ ముక్కల్లో జాగ్రత్తగా కుచ్చే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు వలయం ఏర్పడిందా లేదా ఒకసారి సరిచూసుకుందాం. ఇవి చూడండి, ఒకసారి గమనించండి. నేరుగా వలయం ఏర్పడిన సందర్భంలో ఎల్ఈడి వెలగడం మీరు గమనించి ఉన్నారు. ఇప్పుడు ఈ పరీక్ష అయిపోయిన తర్వాత ఆలుగడ్డలో కూడా విద్యుత్తు ప్రవహిస్తుందా లేదా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మొట్టమొదటిగా ఆలుగడ్డలో మనం ఒకవైపు రాగి తీగను కుచ్చి ఉంచాం. అయితే ఈ 2 రాగి తీగల మధ్య కనీసం 1 సెంటీమీటర్ దూరం ఉంటే మనకు అనుకున్న పరీక్ష లేదా ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, దాంట్లో ఎల్ఈడి బల్బు వెలిగినట్టు కనిపిస్తుందా? ఎస్, అంటే ఇక్కడ ఆలుగడ్డ నుంచి కూడా విద్యుత్తు ప్రవహించింది. అంటే తినే పదార్థాల్లో కూడా విద్యుత్తు ప్రసరిస్తుందని మనం తెలుసుకున్నాం. అయితే ఈ ప్రయోగంని గమనిస్తూ ఉండండి. ఈ వీడియో పాఠం తర్వాత కూడా ఒక 20 నుంచి 30 నిమిషాలు మీరు కదలకుండా దాన్ని అలానే ఉంచినట్లయితే ఏం జరుగుతుందో కూడా ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. కానీ పరిశీలన చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ఆ రాగి తీగల చుట్టూ ఏదో రంగు కనిపిస్తుంది కదా, చూసారా? ఒకవైపు తెల్లని రంగు, ఇంకొక వైపు ఆకుపచ్చ రంగు, నీలి ఆకుపచ్చ రంగు. గమనించారా? ఎందుకు ఏర్పడిందబ్బా ఈ విధంగా 2 రంగులు? అంటే అక్కడ ఏదో జరిగింది. ఏం జరిగి ఉండవచ్చు? ఒకసారి మీ ఉపాధ్యాయునితో కూడా చర్చించండి. సరే, మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బ్యాటరీకి ఉన్న ధనధ్రువం నుండి వచ్చినటువంటి అక్కడ క్రొకడైల్ క్లిప్ నుంచి వచ్చింది చూసారా, అక్కడ నీలి ఆకుపచ్చ రంగు, రుణద్రవం నుంచి వచ్చినటువంటి అంటే ఎల్ఈడి బల్బ్ నుంచి వచ్చినటువంటి ప్రాంతంలో తెల్లని రంగు ఏర్పడ్డాయి. ఇవి ఎందుకు ఏర్పడి ఉండవచ్చు? అంటే అక్కడ ఏదో చర్య జరిగింది. ఈ చర్యనే మనం రసాయనిక చర్య అంటాం. పిల్లలు, బ్యాటరీ ధనద్రవం నుండి వచ్చిన రాగి తీగ ఆలుగడ్డకు కూర్చిన ప్రదేశంలో నీలి ఆకుపచ్చ రంగు మచ్చ ఏర్పడడానికి కారణం ఏమై ఉంటుంది? గమనించి ఉన్నారా? మీ మిత్రులతో చర్చించారా? మీ ఉపాధ్యాయులు లేదా ఉపాధ్యాయురాలతో కూడా ఒకసారి చర్చ చేస్తే బాగుంటుంది. వాటికి సంబంధించినటువంటి జవాబును రాబట్టండి. దీనికి ముఖ్య కారణం ఆలుగడ్డ ద్వారా విద్యుత్ ప్రవహించి రాగి ఆక్సీకరణం చెందడం వలన నీలి ఆకుపచ్చ మచ్చ ఏర్పడింది. దీనిని మనం ఆలుగడ్డలో ఏర్పడే రసాయన ఫలితంగా చెప్పవచ్చు. అంటే విద్యుత్ ప్రసరించినప్పుడు రసాయన ఫలితాలు కూడా ఏర్పడతాయని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా మిగతా కూరగాయలు మరియు పండ్లతో ఈ కృత్యాన్ని చేసి చూడండి. ఈ విధంగా చేసినప్పుడు మీరు గమనించినటువంటి విషయాలన్నీ కూడా ఒక పట్టిక రూపంలో నమోదు చేయండి. మీ మిత్రులతో
చర్చించండి. చర్చించి మీరు మీ అభ్యసనాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని ద్రవ పదార్థాల్లో విద్యుత్ ప్రసరించదు అని చూపడానికి కావలసిన వస్తువుల జాబితా రాయండి. స్వేదన జలము, ఉప్పు నీరు, నిమ్మరసం మరియు కాపర్ సల్ఫేట్ ద్రావణము, రాగి తీగలు, ఎల్ఈడి పేపర్ కప్పులను ఉపయోగించి నిర్వహించు ప్రయోగం యొక్క ఉద్దేశాన్ని తెలిపి ఈ ప్రయోగంలోని పరిశీలనలను రాయండి. స్వేదన జలము, ఉప్పు నీరు, నిమ్మరసం మరియు కాపర్ సల్ఫేట్ ద్రావణము, రాగి తీగలు, ఎల్ఈడి బల్బు, పేపర్ కప్పులను ఉపయోగించి నిర్వహించు ప్రయోగం యొక్క ఉద్దేశం తెలిపి ఈ ప్రయోగంలోని పరిశీలనలను రాయము. ద్రవాలలో విద్యుత్ ప్రవాహము జరగకపోతే ఏమి జరుగునో ఊహించి రాయండి. ద్రవాలలో విద్యుత్ ప్రవాహం జరగకపోతే ఏమి జరుగునో ఊహించి రాయండి. ఆలుగడ్డలలో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు జరుగు రసాయన మార్పును చూపు ప్రయోగ విధానాన్ని వివరించండి. ఈ విధంగా మీరు అభ్యసనాన్ని మెరుగుపరుచుకున్న తర్వాత తెలుసుకున్న విషయాన్ని చర్చించండి. మరి తిరిగి రేపు కలిసే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.